మరి కాసేపట్లో టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మహేష్ కుమార్ గౌడ్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా గన్ పార్క్ చేరుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించి గాంధీ భవన్ కు ర్యాలీగా బయలుదేరారు. కాసేపట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆ గన్ పార్క్ దగ్గర అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాత ఆయన గాంధీ భవన్ కు ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు. ఆ దారి పొడవునా కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో పాటు కదులుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. దీనికి సంబంధించి ఇంకా ఎంతసేపట్లో గాంధీ భవన్ కు చేరుకునే అవకాశం ఉంది అండ్ ఎంతసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఫోన్ లో సునీల్. మరి కాసేపు ప్రజెంట్ మహేష్ కుమార్ గౌడ్ గన్ పార్క్ నుంచి బయలుదేరారు. ప్రజెంట్ ఆయన మరి కాసేపట్లో గాంధీ భవన్ చేరుకోబోతున్నారు. అయితే భారీ ర్యాలీగా నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం, ఆయనను గన్ పార్క్ నుంచి కూడా ర్యాలీగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. భారీ ఎత్తున వాహనాలు కానీ అదేవిధంగా ఒంటెలు గుర్రాల బొగ్గిలతోటి రకరకాలుగా అంతా కూడా తల ప్రదర్శన కూడా చేస్తూ కూడా ఒక భారీ ఎత్తున బల ప్రదర్శన చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లో ఇంకొక అరగంటలో మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ర్యాలీ ప్రజెంట్ పబ్లిక్ గార్డెన్ ఇప్పే క్రాస్ అయింది. మరి కాసేపట్లో కూడా ఇట్లా స్లోగా ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది. ఆయన ఎగ్జాక్ట్ గా 2:48 ఆయన బాధ్యతలు తీసుకున్న అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు మొత్తం 2:45 పిచ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ పిసిసి చీఫ్ గా సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆ బాధ్యతలు అంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ ప్రాసెస్ ప్రకారంగా కూడా ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో ఆయన గాంధీ భవన్ కూడా చేరుకోబోతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ప్రజెంట్ ఆయన మహబూబ్నగర్ లో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వాళ్ళ నాన్న దశదిన కర్మాల కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అక్కడ నుంచి కూడా ఆయన మరి కాసేపట్లో బయలుదేరుతున్నారు. హాఫ్ అన్ అవర్ లో అక్కడ నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా గాంధీ భవన్ వచ్చి బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగించనున్నారు. అయితే ఈ కార్యక్రమం సంబంధించి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేతలంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా నేతలంతా కూడా పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ అంతా నేతలంతా కూడా ఈ ర్యాలీ సందర్భంగా కూడా వస్తున్న పరిస్థితి. మరి కాదు పెద్ద ఎత్తున నేతలంతా కూడా రావడంతో స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి. ఆయన నివాసం నుంచి చూడొచ్చు ఉదయం 11 గంటల సమయంలో నార్తింగ్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇక్కడికి చేరుకోవడానికి దాదాపుగా 1:30 గంటల సమయం, అంటే దాదాపు 2 అవర్స్ టైం పట్టింది నార్తింగ్ నుంచి గన్ పార్క్ చేరుకోవడానికి. అక్కడి నుంచి కూడా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో గాంధీ భవన్ చేరుకుంటారు. గాంధీ భవన్ చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాట్లు అయితే అన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. 2:45 ఛార్జ్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలను ఉద్దేశించి కూడా మీడియా ముఖంగా కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. గాంధీ భవన్ ఆవరణలో కూడా ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదిక ద్వారా కూడా ఆయన సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు పిసిసి చీఫ్ గా పనిచేసే రేవంత్ రెడ్డి ఆయన 3 ఏళ్ల పదవి కాలాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. ఆయన జూన్ 27 తోటి ఆయన 3 ఏళ్ల పదవి కాలం కూడా పూర్తయింది. కాబట్టి ఆ పదవి కాలం పూర్తయిన తర్వాత ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కి మళ్ళీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సో ఆయన ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా ఆర్గనైజేషన్ లో ప్రతి వింగ్ లో కూడా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. కాబట్టి పిసిసి చీఫ్ కు సంబంధించి కూడా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది. గత 3 ఏళ్ల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా సమర్థవంతంగా అన్ని వర్గాలను కూడా కలుపుకుంటూ ముందుకెళ్లారు. కాబట్టి ఈసారి కూడా పిసిసి చీఫ్ గా కూడా ఎందుకంటే ఒక ఖచ్చిత సామ్రాజ్యం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి మరింత సమర్థవంతంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 3 ఏళ్ల పాటు పదవి కాలాన్ని చేశారు. కాబట్టి దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ పైన ఉంది. ఆ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి విషయానికి సంబంధించి కూడా ముందు ఈ 3 ఏళ్ల కాలానికి సంబంధించి కూడా ఆయన యాక్షన్ ప్లాన్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పిసిసి చీఫ్ గా ఆయన కూడా ఉంటుంది. కాబట్టి పార్టీ తీసుకునే నిర్ణయాలతో పాటు ప్రభుత్వం పైన కూడా ఎలాంటి ఎఫెక్ట్ కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పార్టీ ద్వారా కూడా జనంలో తీసుకునే అవకాశం ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా కూడా
కార్యవర్గానికి సంబంధించి కూడా ఎలాంటి ఉంటుంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే గురించి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీ సామాజిక వర్గం బీసీసీ ఇచ్చింది కాబట్టి మిగతా కార్యవర్గాలకు సంబంధించి కూడా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి దీంతో పాటు ఈ 3 ఏళ్ల కాలం పీసీసీ చీఫ్ గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత 3 ఏళ్ల పాటు 10 బాధ్యతల్లో ఉంటారు కాబట్టి 3 ఏళ్ల పాలనకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా అవకాశం ఉంటుంది. సంబంధించి గాంధీ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా కార్యకర్తలకు నేతలకు అవకాశం ఉంటుంది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.